ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, వారిని చూసి భయపడకు, వారిని చూసి నీవు దిగులు పడకు, చింతపడకు. నీకు ముందుగా వచ్చు దేవుడు నీ దేవుడైన యెహోవాయే అనే మాటలు అక్కడ గమనిస్తుంటున్నా. ఈరోజు ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఒకవేళ ఈ రోజుటి వరకు ఏదో మనకు అన్నీ జరిగిపోయా, ఇప్పుడు ఏమని ప్రశ్నలు వస్తాయంటే, ఇంకా నా జీవితంలో నాకు ముందు ఏమున్నది, నా బ్రతుకు ఎలా ఉన్నది, లేదంటే నా పరిస్థితి ఎలా ఉంటూ ఉన్నాయి, నాకు ఒకవేళ అనారోగ్యం అయిపోయా, ఒకవేళ నాకు ఉన్న పరిస్థితులు మారిపోయా, నా జీవితంలో అన్నీ నేను కోల్పోయాను, లేదంటే నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకు ఏంటి, లేదంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఉంటున్నా, నా పిల్లల భవిష్యత్తు ఏంటని అనేక ప్రశ్నార్థకముతో ఒకవేళ నీ దినాలు ఉండవచ్చు. అయినా నీతో కలిసి చెప్పడం ఏమనగా, దేని గురించి భయపడకు, దేని గురించి చింతపడకు, నీకు ముందు నడుచు దేవుడు నీ దేవుడైన యెహోవా మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమట్టుకు ఏదో జరిగిపోయింది, ఇంకమట ఏం చేస్తానో తెలియలా, పిల్లల విషయంలో ఏం చేస్తానో తెలియలా, కుటుంబ విషయంలో ఏం చేస్తానో తెలియలా, పనిని నమ్ముకున్నా ఏదో ఇంక్రిమెంట్ దొరుకుద్ది అనుకున్న ఇంక్రిమెంట్ కూడా దొరకలే, అసలు పని కూడా నాకు స్థిరముగా లేదు, ఏం చేస్తానా ఏం చేయబోతానో నాకు తెలియలే అని అనేకమైన ప్రశ్నలో నింపబడినటువంటి జీవితముగా ఒకవేళ నీ బ్రతుకు ఒకవేళ ఇదన కనపడవచ్చు. నీ కొరకే ఈ మాటలు తెలియపరుస్తుంటున్నా. భవిష్యత్తును గురించి, జీవితాన్ని గురించి అనేకమైన సందేహాలతో, ప్రశ్నతో ఒకవేళ ఈ రోజు నువ్వు వచ్చి కూర్చొని ఉండొచ్చు. నేనైతే నీ ముఖాన్ని చూస్తున్నా, నా ప్రభువు నీ హృదయాంతరం మెరుగిన దేవుడిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్ట చేస్తానా ఏం చేస్తానా తెలియదు అనుకుంటున్నావా? నీకే ఈ వాక్యాన్ని చెప్తున్నా. నా దేవుడైన యెహోవా నీ ముందు నడిచే దేవుడిగా ఉంటున్నా. నీ దినాలను సరళము చేసే దేవుడు. ఇంకొక మాటతో వాక్యాన్ని పోకముందు ఇంకొక మాటతో చెప్పాలంటే, ఇంత మట్టుకు ప్రభు నిన్ను నడిపించాడే, ఆ ప్రభువే ఇక ముందుకు కూడా నిన్ను నడిపించడానికి నా ప్రభువు సమర్థుడిగా ఉంటూ ఉన్నారు. విశ్వసించినారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు నామపడదమా. నా ముందు ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు ముందున్న దేవుడు నీ యెహోవాయే దేవుడే. ఎంతవరకు నిన్ను నడిపించిన దేవుడు నిన్ను విడువుడు ఎడబాయని దేవుడిగా ఉండిపోతున్నా. నీకు తోడున్న వాడిగా ఉండిపోతున్నా. భయపడద్దు, చింతించకు. ఇంకను కాస్త ఇంకను లోతైన స్థితిలో ప్రభు ఎలాగంతా నా ముందు ఉంటున్నాడు, ఎలాగంతా ప్రభు నాకు ముందు నడిపించాడు, ప్రభు ఎలాగంతా నా ముందుకు నాకు తోడున్నాడు, ఆయన ఉండబట్టి నేను ఏమేమి పొందుకున్నాను దానిని క్లుప్తపరిచి కొద్ది నిమిషాలలో ఇంకొన్ని ఈ మాటలను కొంచెం లోతైన సత్యంలోనికి మనం వెళ్ళిపోదాం. చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకేం కలుగుతుందంటే విశ్రాంతి కలుగును. మొట్టమొదటిగా విశ్రాంతి కలుగును. నా సన్నిధి నీకు తోడుగా ఉండిపోతా. ఇశ్రాయేలును చూసి అంటున్నారు. ఇంకా బాగా ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. 15వ వచనము 16వ వచనములు అంతా కూడా మీరు గమనించారంటే అక్కడ వారందరూ కూడా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు దేవుడిగా ఉండి, నువ్వు నాకు సహాయకుడిగా ఉంటే నువ్వు ఎలా నన్ను నడిపిస్తావు అన్ని చూడమని ఆ మోషే ఆయనతో మాట్లాడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ మనం గమనిస్తుంటున్నా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అంత మాత్రమే కాదు, ఏం కలుగుతుంది అంటే నీకు విశ్రాంతి కలుగుద్ది. విశ్రాంతి కలుగుద్ది. ఈరోజు మనము అనేక ప్రయాణాలు ఈ వయసు చేస్తుంటాం. ఎన్ని ప్రయాణాలు చేస్తుంటామంటే మనకైతే తెలియదు. ఎన్నిసార్లు బండి ఎక్కామో, ఎన్నిసార్లు ఆటో ఎక్కామో, ఎన్నిసార్లు మోటార్ సైకిల్ వెళ్ళామో, ఎన్ని సందర్భాలలో వెళ్ళామో మనకైతే తెలియదు. మనమంతా ఈ రోజుకి క్షేమంగా ఉన్నామంటే మనకున్న జ్ఞానమో, పరాక్రమమో, తెలివో లేదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయము, యెహోవా సన్నిధి నాకు తోడుగా ఉండబట్టే నేను ఇంటికి విశ్రాంతిగా వచ్చి చేరగలుగుతుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గములో అనేకమైన అపాయాలు అన్నీ ఉండినా నేను వెళ్ళి తిరిగి రాగలుగుతున్నానంటే నాలో ఏ ప్రత్యేకత లేదు, నాలో ఏ మంచి లేదు, నాలో గొప్పతనం ఏమీ లేదు. ఒకటి మాత్రం నేను నమ్ముతున్నా, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ఆరాధించడం ద్వారా
ద్వారా, దేవునిని మహిమపరచడము ద్వారా, ఆదివారం సంఘములో నేను కనపడము ద్వారా, ఆదివారం దేవునిని ఆరాధించడము ద్వారా, ఆదివారం దేవునిని మహిమపరచడం వల్ల నాకు ఏం కలుగుతున్నదంటే, నాకు ఇంటిలో కావలసిన విశ్రాంతి, మార్గములో కావలసిన తోడు నా ప్రభువు నాకు దయచేస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఇంట్లో నుండి నువ్వు బయలుదేరిపోతే ఎట్టు పోయినా ఏ చిన్న హాని కూడా నీకు కలగకుండా, అసలు కొంతమందిని చెప్తే రోడ్డు దాటం కూడా కొంతమంది చేతక, రోడ్డు బండి రానప్పుడు ఏం పోరు, బండి వచ్చేటప్పుడు టక్కుని వెళ్ళిపోతారు. కొంతమంది బైక్ మీద వెళ్తారు చూడండి, ఆ బైక్కి వాళ్ళకి ఎట్లా పోతారో అంత వేగంగా వెళ్ళిపోతారు. ఏదన్నా అడ్డం వస్తే ఆపుకోగలరంటే ఆపుకుంటామో లేదో, వాడు ఆపుకోవాల్సినది, మనం ఆపుకునేది వెళ్ళిపోతాం. దేవుని కృపను బట్టి వెళ్ళిపోతాను, వస్తూనే ఉంటున్నాం. ఇక ఆటో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, బండి ఎక్కేటప్పుడు ఎన్ని ప్రమాదమైన పనికి వెళుతున్నా మనము తిరిగి రాలుగుతున్నామంటే, ఒకటి మనము ఆదివారము దేవుని మందిరములో కనబడము ద్వారా, దేవుని స్తుతించడము ద్వారా, తెలిసి తెలియని ప్రార్థన మనము చేయడం వల్ల, దేవుని బైబిల్ మన చేతిలో ఉండడం వల్ల, మన ఇంటిలో గృహములో దేవుని బైబిల్ ఉండడం వల్ల మన కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఏ అపాయమును ఎటువంటి యాక్సిడెంట్ నీకు నాకు కలగకుండా దేవుడు సన్నిధి మనకు దయచేసి ఇంటికి నడిపించి విశ్రాంతిని ప్రభు మనకు దయచేస్తుంటున్నా. ఆ ప్రభువే నీకు ముందు నడిచి, నీకు ముందు వెళ్ళి, నీకు ముందు నడుచు దేవుడు, నీకు తండ్రి అయినా నీ దేవుడైనా యెహోవాగా ఉంటున్నా. సరే, ఇంకా కొంచెము రెండవ మాటకు ముందు సాగి వెళ్ళదా. మన మార్గములంతా మన దేవుడు మనకు తోడుంటున్నా. యెహోవా దేవుడు మనకు తోడుంటున్నాడు, నిజమే. ఆయన మన మార్గములంతటా తోడుకుంటున్నా. ఇంకా ఎలాగంతా నాకు తోడుంటున్నాడు అనే దాని గురించి ఇంకొక ఒక మాట మనం గమనిస్తే, మీకా ప్రవక్త అయిన మీకా 2వ అధ్యాయములో ఒక మాటను మనము చదువుతుంటున్నాం. మీకా రెండవ అధ్యాయము, మీకా ప్రవక్త అయిన మీకా రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారంలో అనేక అడ్డులు, ప్రాకారం అంటే వేరేమేగా, అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన అడ్డులు, అనేక రకాలైన విషయాలలో మనలను ఎలా చేస్తుందంటే కుర్మదీసి మనలను కురంగదీసినట్లుగా చేసి అన్ని అడ్డుగానే ఉండిపోతాయి. ఎలాగంటే ఏం పని చేసినా ఏదో ఒకటి అడ్డు వస్తుంది, ఏదనుకున్నా సాధించలేకపోతున్నా. పిల్లలను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటే అడ్డు వస్తున్నాయి, నా కుటుంబం ఇలా వెళ్ళాలని ఇది అడ్డు వస్తుంది, ఏం చేయాలని అన్నీ నాకు తడంగలైపోతున్నాయి, అన్నీ అడ్డుగా వస్తున్నాయి, అన్నీ నాకు వ్యతిరేకం వస్తున్నాయి. ఏది చేయాలని కుదరడం లేదు, ఏది చేయాలని అన్ని ఆటంకమే, అన్నీ నాకు కుదరడం లేదని ఒకవేళ తలపోతుంటున్నావేమో, ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ కష్టపడుతున్నావేమో, ఏదన్నా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వ్యర్థమైపోతున్నదేమో, నీ ప్రయత్నాలు వ్యర్థమైపోయి నీ ఆశలన్నీ కూడా నీకు దూరం అయిపోయి నీ కోరిక వాంఛన లేకుండా నీ బ్రతుకంతా కూడా ప్రశ్నార్థమైనటువంటి బ్రతుగా మారుతున్నదా? ఈరోజు నీతో తెలియపరుస్తున్నాడు, నీ ముందు నడుచు దేవుడు, ఆయన నీ తండ్రి అయిన యెహోవాగా ఉండి నీకు ముందు నడిచి నీకు ఏదైతే అడ్డుగా ఉన్నదో, ఏదైతే ఆటంకంగా ఉన్నదో, ఏదైతే నీకు ఇబ్బంది పెడుతున్నదో, ఏదైతే నిన్ను కష్టపెడుతున్నదో, ఈ మాటలను నమ్మిన ఎడల నమ్మువానికి సమస్తమును దేవుడు నెరవేర్చే దేవుడు గనక నీ ముందున్న ఆటంకాలను దేవుడు తొలగించును గాక, ప్రాకారములను దేవుడు తీసివేయును గాక, అడ్డులను తొలగించును గాక, నీ ఆశలు నెరవేరబడును గాక, జయాన్ని ప్రభువు నీ జీవితంలో దేవుడు దయచేసి నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు అనుకుంటున్నా ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుంటే దానికి ఏదన్నా ఒకటి అడ్డు వచ్చేస్తా, ఇంకేదన్నా ఇది చేద్దామంటే దానికి ఒక అడ్డు, ఏది చెయ్యాలన్నా కుదరడమలే, ఏ పని చేయాలన్నా ఏది చేయాలనుకున్న వీలు పడలేదంటే ఒకటే మాటను గుర్తుపెట్టుకో, నా ముందు నడుచు తండ్రి యెహోవా దేవుడు నాకు తోడున్నాడు, ఈ పని నేను చేయబోతున్నా, ఈ పని నాకు పూనుకోబోతున్నా, ఈ పని నేను చేయాలనుకుంటున్నా, నాకు ముందు వెళ్ళి ఏ ప్రాకారాలు అడ్డుకున్నాయో, ఏదే గోడలు అడ్డున్నాయో, ఏ కార్యాలు అడ్డుకున్నావో ఇవన్నిటినీ ప్రభువుకి స్తోత్రం, నేను అన్ని జయాన్ని పొందుకుంటానని విశ్వాసముతో నువ్వు ప్రారంభించు చూడు, నీ ప్రయత్నాలు
పనులన్నీ దేవుడు సఫలపరచును గాక. నీ ఆశలు నెరవేర్చబడును గాక. నీ ఉద్దేశాలు సఫలపరచబడును గాక. అడ్డులన్నీ తొలగింపబడును గాక. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మనకందరికీ బాగా తెలుసు, గోడలు, ఎరికో గోడలు అడ్డు వచ్చాయి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, స్తోత్రాలు చేశారు. గోడలన్నీ కూడా హతమయ్యాయి. గోడలు, ప్రాకారాలన్నీ కూలిపోయాయి. నీ బ్రతుకున్న ప్రాకారాలు, ఒకవేళ పరిస్థితి అనే ప్రాకారం, ఒకవేళ ఆర్థిక ఇబ్బంది అనే ప్రాకారం, ఒకవేళ అనారోగ్యమైనటువంటి ప్రాకారం, ఒకవేళ అవమానమైనటువంటి ప్రాకారం, ఒకవేళ బిడ్డలు నీ మాట వినకుండా ఉండేటువంటి ప్రాకారాలు, లేదా నీ భర్త నీకు సరైనటువంటి వ్యక్తిగా మార్చకుండా అదొక అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారం. ఒకవేళ ఏది అడ్డుగా ఉన్ననా ఒకటే గుర్తుపెట్టుకో, ఈ మాటలను గుర్తుంచుకొని నీవు నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన మాటను గుర్తుపెట్టుకొని, ప్రభువా నా జీవితంలో నా ముందు ఏదైతే అడ్డుగా ఉన్నదో, నా బ్రతుకు ఏదైతే అడ్డుగా ఉన్నదో, నా సంతోషానికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో, నా వరుమానానికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో, నా ఆశీర్వాదానికి ఏదైతే అడ్డంగా ఉన్నదో, అవన్నీ నీ ప్రభువా వాక్యం చెప్తున్నదే, నీవు వారి ముందుకు నడిచి వారి ప్రాకారంలో పడగొట్టదనబే. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నీవు నా ముందు నడిచి నాకున్న అడ్డులన్నిటినీ, నాకున్న ప్రాకారాలన్నిటినీ నువ్వు కొట్టివేయను నువ్వు ప్రభువుని అడగగలిగితే, ఈ క్షణము మొదలుకొని నీ జీవితములో నా ప్రభువు జయమును నీకు ఇచ్చునుగాక. అపజయము దూరమవునుగాక. సాతానుడు దూరమవునుగాక. నీకు సంతోషము తిరగా దేవుడు దయచేయునుగాక. విశ్వసించిన మాత్రం ప్రభు సముఖంలో, దేవుని సముఖంలో నీ ప్రాకారాలను దేవుడు అడ్డగొట్టి, నీకున్న అడ్డులను దేవుడు తొలగించి, నీ పక్షాన దేవుడు ఇంకొన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీకు నాకు మనకందరికీ తోడున దేవుడిగా ఉండిపోతున్నా. నీకు ముందున్న ప్రాకారాలను నా ప్రభువు తీసివేసే దేవుడు. ఆయన నీకు తోడున్న దేవుడు. ఆయన సన్నిధి నీకు తోడున్నది, నీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నది. కాబట్టి ఈ ప్రాకారాలు మొట్టమొదటి చూసా మనము ఆయన సన్నిధి మనకు తోడుండబట్టే ఇంటికి వచ్చి గుమ్మంలో మనకి తిరిగి ఇంటికి వచ్చి చేరుతూ ఉంటున్నాం. రెండవదిగా నీ ప్రాకారాలన్నీ నీకున్న అడ్డులన్నీ, నీకున్నటువంటి మరి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నిటినీ ప్రభు తీసివేస్తా. మూడవదిగా ప్రభు ఎలాగ నీ జీవితంలో ముందు వెళుతున్నాడో ఆయన ముందు నడుచుచున్నది. అదేం చేస్తున్నదంటే చుట్టూ ఉన్న శత్రువులను ఏం చేస్తున్నది? కాల్చివేస్తూ ఉన్నా. అగ్నిగా ఉన్న దేవుడు, ఆ అగ్ని వారి ముందు నడుచుచూ ఉన్నది. ఆ అగ్ని ఊరకే నడవడములే. ఏం చేస్తున్నదంటే వారికి చుట్టూ, వారికి ముందు ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎటువంటి శత్రువులు ఉన్నారో, ఎన్ని రకాలైన శత్రువులు ఉన్నారు, ఏ రకమైన శత్రువు ఉన్నదో వాటన్నిటిని ఏం చేస్తున్నదంటే ఈ అగ్ని కాల్చివేయడం వల్ల, శత్రువులందరూ హతమవడం వల్ల ఇలా మార్గం ఎలా మార్చబడుతుందంటే సరళమైన మార్గంగా వెళ్ళిపోతున్నా. మార్గంలో ఉన్న శత్రువులు లయింపబడుతున్నా. శత్రువులు లేకుండా వలన వీరు వెళ్ళి తిరిగి సమాధానం సంతోషముతో వస్తున్నా. వీరు ముందున్న శత్రువులను దేవుడు పడగొట్టి దూరపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ మార్గంలో అనేకమైన శత్రువులు. ఇంట్లో నుంచి బయట వీధిలో కాలు పెడితేనే మొఖాన్ని చూసి అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడికో గదిలేరు అని ఒకళ్ళు అనుకుంటారు. ఇంటి పట్ల అసలు ఉండేదే లేదని ఒకళ్ళు అనుకుంటారు. ఉంది కాబట్టి వీళ్ళు పోతున్నారు అనుకుంటారు. ఇంకొళ్ళు ఏమనుకుంటారు, పోయి ఏడో పోయి తెచ్చుకోవడానికి పోతున్నారని ఒకళ్ళు అనుకుంటారు. ఈమె పోయేది పాపం హాస్పిటల్కి ఉంటుందో ఎడ నప్పు అడగడానికి పోయి ఉంటుంది. వీళ్ళు అనేవాళ్ళు అంటారు చూడండి, ఈదులో కాలు పెట్టగాలని ఎక్కడో వద్దు, ఏ మెయిన్ రోడ్లో వద్దు, మనకి ఏ మౌంట్ రోడ్లోనూ ఏ మెయిన్ రోడ్లో కాదు, మనమున్న వీధుల రోడ్లో కాలు పెట్టగానే మన శత్రువులందరూ చుట్టూరు కనపడతానే ఉంటారు. అయితే ఎట్లా కనపడతారు? వాళ్ళందరూ చూస్తే అక్క వదిన అది ఇదని మాట్లాడుతుంటే ఈమె కూడా ఊపిపోద్ది. వాళ్ళు పళ్ళు చూపిస్తే ఈమె పళ్ళు చూపిస్తుంది, వాళ్ళు పళ్ళు చూపిన ఈమె పళ్ళు చూపిను. ఆ పళ్ళు వెనకాల ఎంత విషం అనేది ఈమె కొనుక్కోలేదు, వాళ్ళకి తెలియదు. కానీ అటువంటి శత్రువుల మధ్య ఎంత వడ్డుకు నువ్వు నిలబడగలిగావంటే, ఇంత వడ్డుకు నువ్వు తోడున్నావంటే, ఇంత వడ్డుకు నువ్వు జయప్రదంగా ఉన్నావంటే నీ శత్రువులను ప్రభు హతమరిచిన దేవుడిగా ఉంటున్నా. వాడు ప్రయత్నాలను దేవుడు హతమరిచిన వాడిగా ఉంటున్నా. వారికి ఉన్న కార్యాలను దేవుడు
దేవుడు లయపరిచాడు. నీకు తోడుండబట్టి, నిన్ను నడిపించబట్టి, నీ శత్రువుల ముందు ఒక భోజన బంతిని ఆయతపరిచి నీ ఇంటిలో సమాధానంగా ఉండగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నవన్నీ నీ జీవితంలో జరుగుంటే ఈరోజు నువ్వు తీసుకుని అన్ని బయట ఈదను పడిపోయి ఉన్నట్ట, నీ కాపురము అల్లగొల్లమైపోయి ఉంటా, నీ బ్రతుకు నాశనం అయిపోయి ఉంటా. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, అది ఎవరైనాను సరే, ఎంత గొప్పవారు చిన్నవారినిదిగా అనేకమైన శత్రువుని చుట్టూ ఉన్నా వారి మధ్యలో నువ్వు ఉండగలుగుతున్నావంటే ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి వారు ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడే జయించిందిగా, ఒక్కొక్కరితో నువ్వు వెళ్ళి పోటీ వేసుకున్నదిగా, ఒక్కొక్కరితో నువ్వు సమాధానం చెప్పిందిగా, ఒక్కొక్కరితో నీ గురించిన న్యాయాన్ని నువ్వు చెప్పిందిగా. ఒకటి ఏం చేస్తున్నా, ఆదివారం వస్తున్నా వెళుతున్నా, ప్రార్థన చేస్తున్నా వెళుతున్నా, కానీ నీ పక్షాన ప్రభు ఏం చేస్తున్నా తెలిసిన, నీకంటే ముందు వెళ్ళి నీకు ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు అంతటిని ఆయన కాల్చి వేయబట్టి ఇంతవరకు నువ్వు జీవముతో బ్రతికి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేకపోతే నీ శత్రువుల ముందు ఈరోజు ఏమై ఉంటుందో తెలియదు. శత్రువులు అంటే వెంటనే ఆలోచించకూడదు, నాకేం శత్రువులు ఉన్నారు, నేనేమన్నా అంత పెద్ద. మేము ఇండియా పాకిస్తాన్ చేయడానికి గురించి నేను చెప్పేది ఏదో అక్కడి నుంచిగా. ఆయన పోయిన వారు మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లెక్కలేని మంది, వారందరి మధ్యలో ప్రభువు నీకు తోడుండి నీ మార్గమును సరళము చేసి ఏదో ఒకటి నెమ్మదిగా సంతోషముతో నువ్వు ఇంట్లో నువ్వు గడుపుతున్నావంటే నీ పక్షమున దేవుడు అనేక శత్రువులను నశింపచేయబట్టి ఈరోజు నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటతో చెప్పాలంటే ఈ రోజుటికి నాకు ప్రభువు తోడుండబట్టి, ఈ క్షణం వరకు ప్రభు మనకందరికీ తోడుండబట్టి మనం ఈరోజు ఎలా ఉంటున్నామంటే దేవుని కృప వలన మనమందరం ఉంటూ ఉన్నాం. మన శత్రువులు కనపడినా కనపడకపోయినా, ఒకవేళ ఏ పక్షాన ఉన్నా వాటన్నిటిలో మనం విడుదల పొంది మనం ఉంటున్నామంటే యెహోవా దేవుడు నాకు ముందు నడవబట్టి, యెహోవా దేవుడు నా ముందు నడవబట్టి నాకేం కలుగుతున్నది, నాకు సమాధానము దేవుడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే ఇంకా ఒక మాట ఇంకా మీకు కొంచెం ఇంకా అర్థం కావాలంటే, ఇంకా సింపుల్గా కొంచెం అర్థం కావాలంటే కీర్తనలు 91వ కీర్తన మనకందరికీ బాగా తెలిసింది. కీర్తనలు 91వ కీర్తన. అందరు బైబిల్ తెచ్చారనుకుంటా. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి చెప్పాను చదువుతాం. అరే అందరు తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. 91వ కీర్తన 6వ వచనం నుండి ఒక్కసారి చదువుకుందాం. 6వ వచనం చదవండి ఒకసారి. అలాగా చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. అట్లాగే 7, 8వ వచనం కూడా 8వ వచనం చదువుదాం. 9వ వచనం చదువుకుందాం. 7వ వచనము నుండి 6వ వచనం 7, 8 ఇవన్నీ చెప్తూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే 11వ వచనంలో సమాధానం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞించాడంట, దూతలను ఆజ్ఞించాడు. ఎందుకు ఆజ్ఞించాడు? నీకు ఏ అపాయము రాకూడదని, ఏ తెగులు నీ గుడారము రాకూడదని. 9వ వచనంలో మరి మహోన్నతుడు నీకు నివాస స్థలం అవ్వాలని. 8వ వచనంలో నీ భక్తిహీనులు ప్రతిఫలం చేయడమును చూస్తూ ఉంటా. 7వ వచనంలో నీ ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది. 6వ వచనం చీకటిలో సంచరించి తెగులుకైన మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనా నీవేమెలా ఉంటా, భయపడక ముందువు. ఎలాగా? నీ మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుండి నిన్ను కాపాడుటకు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆయన దేవుని దూతలకు ఆజ్ఞాపించిన దేవుని దూతలు నీకు తోడుండబట్టి ఏం కలుగుతున్నది? మధ్యాహ్నం కలిగేటువంటి రోగానికైనా, రాత్రి వేళ కలిగేటువంటి జబ్బుకైనా, ఏ అపాయమును, ఏ కీడును నాకు, నా గుణారానికి ఎటువంటి సమస్యను రాకుండా ఉండదంటే ఒకటి, నా ప్రభువు నాకు ముందుగానే నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ముందుగా ఉండబట్టి నీ కుటుంబము, నీ కాపురము, నీ జీవితం బాగానే ఉంటున్నా. ఇన్ని రోజులు గ్రహించకుండా ఉన్నా, ఇప్పుడైతే గ్రహించు ప్రభు దగ్గర, ప్రభువా
నేను ఏ పని చేస్తున్నానో నాకు ముందు నువ్వే ఉండాలి ప్రభువా. ఏ ప్రయత్నం నేను చేస్తున్నా నా ముందు నువ్వే ఉండిపోవాలా. నా ఏ ఆశ ఉంటే నా నీతో చెప్తున్నా దాన్ని నెరవేర్చని ఈ విశ్వాస పరిమాణంలోనికి, ఈ విశ్వాస దశలోనికి నువ్వు వచ్చావంటే నీకు ఓటమి అనేది దూరం అయిపోతా. ప్రతి విషయంలో జయము నీకే వస్తూ ఉంటా. ప్రతి విషయంలో నీకు సక్సెస్ అయిపోతూ ఉంటా. ఎందుకు అంటే నీవు ఎవరిని ముందు పెడుతున్నావు? యెహోవా దేవుని ముందు పెట్టి నువ్వు తర్వాత పనులను స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి ఎక్కడ కొదువు కాదు, ఏది స్టాప్గా. ఎందుకో తెలిసిన ఆయనకు అసాధ్యమైనది లోకములో ఏమీ లేదు గనక నిన్ను నడిపించువాడు నీకు తోడుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు నువ్వు సన్నిధి నీకు తోడుండబట్టి ఇంటికి క్షేమంగా చేరేస్తావు. రెండవదిగా నీవు మరి ప్రాకారాలన్నీ పడగొట్టే నీకు అడ్డులన్నీ తీసేస్తున్నా. ఆటంకాలన్నీ ఎక్కడైతే నీకు ఆటంకాలు ఎవరు అడ్డుకు రావాలన్నా అవన్నీ నీకు తెలియకుండా తొలగిపోయా. ఎవరెవరు నిన్ను స్టాప్ చేయాలి అనగదొక్కాలనుకున్నారో అవన్నీ నీకు తెలియకుండా వెళ్ళిపోయా. ఎవరెవరైతే నువ్వు కింద పడాలనుకున్నావో అవి నీకు తెలియకుండానే దూరం అయిపోయా. మూడవది అనేక మంది శత్రువులు, అనేకమైన సాతాను, అనేకమైన చీకటి క్రియలు, చీకటి సంబంధాలు అన్నీ నిన్ను నీ కుటుంబాన్ని ఆవరిస్తున్నాయి. ఒకవేళ నీ బిడ్డల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, స్నేహితుల ద్వారా అనేకమైన చుట్టుముట్టున్నా అవన్నీ కూడా ప్రభుని శత్రువులంతా నశింపజేసి నీకు తోడున్న దేవుడిగా ఉండబట్టి ఈ రోజుకి శత్రువుల మధ్య ప్రభు నీకు మంచి ఒక బంతిని ఆయుధపరిచి నిన్ను ప్రభువు అభిషేకించి ఆశీర్వదిస్తుంటూ ఉన్నా. నాలుగవదిగా ఈ ప్రభు ఎలా నీకు ముందు నడుస్తున్నాడు అనేది ఒక్కసారి మనము చూసుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. 23:20 నిర్గమకాండము. ఇంటికెళ్ళి కూడా చదువుకుని 21, 22, 23 కూడా చదువుకోండి. కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఏం గమనిస్తున్నామంటే ఇదిగో నీ త్రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేనేం చేస్తాను? రప్పిస్తా. ఆయన ఒక చోట నీ కొరకు స్థిరపరుస్తున్నా. ఆ స్థిరపరిచిన చోటకు ప్రభు నిన్ను నడిపిస్తూ ఉన్నా. ఏమనుకుంటున్నావు? నీవు ఈరోజు ఏ చోటుకు వచ్చి కూర్చున్నావో అది నువ్వే వచ్చి కూర్చున్నావు అనుకుంటున్నావు. ఈరోజు ఏ ఆశీర్వాదం పొందుకున్నావు అది నీ వల్ల నేను పొందుకున్నానని అనుకుంటున్నావు. నేనే దీన్ని చేశాను అనుకుంటున్నావు. నాకు కలిగిన ఈ జీవితము, నాకు కలిగిన ఈ కుటుంబము, నాకు కలిగిన ఈ బిడ్డలు, నాకు కలిగినటువంటి ఈ ఉద్యోగము, నాకు కలిగిన ఈ పరిస్థితులు ఇవన్నీ ఏదో నేను సంపాదించాను అనుకుంటున్నా. కానీ వాక్యం చెప్తున్నది, ఏం చెప్తున్నదో తెలిసిన నీ త్రోవలంతటిలో ప్రభు నిన్ను కాపాడి నేను ఎలా నడిపిస్తున్నాడంటే నిన్ను సిద్ధపరిచిన ఆ స్థానములోనికి ప్రభువు నిన్ను నన్ను మనలందరిని కూడా రప్పిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమిగా ఎలా ఉంటున్నావో అది నువ్వు అనుకుంటున్నా ఇదేదో ఏర్పడిందని. అలా ఏర్పడిందిగా ప్రభు ఆల్రెడీ ఫిక్స్డ్ చేశా, ఆల్రెడీ ప్లాన్ చేశా. ఎప్పుడు? ఈ జగత్ పునాది కాక మునిపే, నీ తల్లి గర్భంలో నువ్వు రాక మునిపే, ఈ లోకమే ఏర్పడినప్పుడు ఈ ఫలానా వ్యక్తి ఉంటా ఈ స్థానానికి రావాలి, ఈ పొజిషన్కి రావాలి, ఇలా రావాలని దేవుడు ప్లాన్ చేసి ఏం చేస్తున్నాడంటే నిన్ను అక్కడికి నడిపిస్తుంటున్నా. ఎలా నడిపిస్తున్నాడు? నీకు మార్గంలో కావలసిన సహాయాన్ని ఇచ్చి నీ త్రోవలను సరళము చేసి నీకు అంత బాగు చేసి నీకు దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో సిద్ధపరిచిన స్థానానికి ప్రభువు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ ఒక మాట చెప్పాలంటే ఈరోజు మనం ఏ బ్రతుకుతే ఉన్నామో ఈ బ్రతుకు మనము అనుకోను. ఇంకో మాట చెప్పాలంటే అసలు ఈ బ్రతుకు మనం ఇష్టపడి ఉన్నాం. ఒకవేళ ఇష్టపడకపోయినా ఇప్పుడు నేనున్న బ్రతుక్కి నాకు అసలు సంబంధమే లేదు, ఎలా ఉండాలో కానీ ప్రభు నన్ను నడిపించా అని చాలా సందర్భాల్లో మనం చెప్తుంటాం. చాలా విషయాలుగా మనం చెప్తూ ఉంటాం. మనం ఎక్కడో ఉన్న వారమే, అట్టడుగున పడిన వారమే. మరి ఎందుకు మరి పనికిరాని స్థితిలో ఒకవేళ ఉండొచ్చు. మరి ఏది మన భవిష్యత్తులో ఈరోజు మనం అనుభవించేది ఏది కూడా మనకు అసలు పొందుతామనే నమ్మకమే లేకుండా ఉండొచ్చు. ఈరోజు మనకి కలిగే ఆశీర్వాదం ఏది కూడా మనము దానికి పాత్రులుగా కాకుండా ఉండవచ్చు. కానీ ఈరోజు నువ్వు ఈ పొజిషన్కి, ఈ దినానికి, ఈ స్థలానికి, ఈ పరిస్థితికి నువ్వు రాబడియావంటే ఒకటి ఈ స్థలానికి రావడానికి, ఈ పొజిషన్కు రావడానికి మధ్యలో ఎన్ని ఆటంకాలు
ఉన్నాయో, మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చాయో, మధ్యలో ఎన్ని శత్రువులు వచ్చారో, మధ్యలో ఎంతమంది అడ్డుకొచ్చారో వారందరినీ ప్రభు తీసివేసి నిన్ను సిద్ధపరచిన దేవుని దూతలను పెట్టి ఈరోజు నువ్వు ఏమిగా ఉన్నావో అది దేవుడు నీకు సిద్ధపరిచిన స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు నేను ఇట్ట చేసి అట్టుండబట్టి నేను ఇట్టున్నా అని అనుకుంటాం. నువ్వు ఇట్ట చేసి ఇట్టుండాలంటే దేవుడు నీకు అట్టుండబట్టి నువ్వు ఇట్టున్నావు. మనం ఏందనుకుంటే మనమే ఏదో సెల్ఫ్గా అయిపోయినామని, అన్నీ మనకే జరిగిపోయాయి అన్నట్టుగా మనమందరూ కూడా అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి మన జీవితంలో గడిచిన దినాల్లో గతాన్ని ఆలోచిస్తే, ఈరోజు మనం ఎట్లా ఉన్నామనే దాని గురించి ఆలోచిస్తే మనకు అప్పుడు అర్థమవుతా ఈలాగా మనం నడిపింపబడ్డామంటే ఒకటి అన్నీ తీసివేసి ఆటంకాలంతా తొలగించి ప్రభు నీకు తోడుండి ఈరోజు సిద్ధపరిచిన విషయానికి నన్ను ప్రభు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటతో కూడా నేను చెప్పాలని ఆశపడతాను. ఒకవేళ ఇంకా ప్రభు ఇంకా స్థిరమైన ఇంకా శ్రేష్టమైన స్థలాన్ని నడిపించాలని నువ్వు ఆన్ ది ప్రాసెస్, నువ్వు ఇంకా ఆ ప్రాసెస్లో ఉంటున్నా, ఇంకా ప్రభు దగ్గర నమ్మకంగా ఉన్న ఎడల, ఇంకా నువ్వు ప్రభుతో స్థిరంగా ఉన్న ఎడల, ఇంకా నువ్వు ప్రభు దగ్గర విశ్వాసముతో ఉన్న ఎడల ఉంటే ఏ స్థానానికి ప్రభు నిన్ను నడిపించాలనుకున్నాడు ఆ స్థానము ఇంకా ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు మంచిగా ఉండొచ్చు, ఇప్పుడున్న దానికన్నా ఇంకా 10 రెట్లు గొప్పగా ఉండొచ్చు. ఆ స్థానానికి ప్రభు నిన్ను నడిపించాలని నీకున్న అడ్డులు, నీకున్న ఆటంకాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఇరుకులు, నీకున్న కన్నీరు, నీకున్న వేదన, నీకున్న పరిస్థితులలో ప్రభు నీకు సహాయపడుతూనే ఉన్నా. ఈ మాటలను విశ్వసిస్తే ప్రభు నాకు సహాయపడేది ఎందుకు అంటే నేను ఇంకా మంచిగా ఉండాలని, ఇంకా నేను ఆశీర్వాదంగా ఉండాలని, ఇంకా నేను దీవెనకరంగా ఉండాలని, ఇంకా నా కుటుంబం బాగుండాలని, నా బిడ్డలు బాగుండాలని ప్రభు అనేక విషయాలను సహాయపడుతున్నాను గుర్తెరిగితే అతి తొందరగా అతి శీఘ్రముగా దేవుడు ఉంచుకున్న గమ్య స్థానానికి నా ప్రభు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్గా దీని అర్థం కావాలంటే ఒక మాటతో చెప్తా. ఇప్పుడు పిల్లవాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యా, 10th క్లాస్ అనుకోండి. 10th క్లాసు ఎగ్జామ్ ఎప్పుడని తెలిస్తే, ఎగ్జామ్ రెడీ అవుతున్నాడు ఎప్పుడని తెలిస్తే చదివేది కొంచెం బాగా చదువుతా. ఎందుకు ఈ రోజుతోటి తమిళ్ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా దాని కొరకు ప్రిపేర్ అయ్యి వేగంగా వెళ్ళిపోతా. ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయిపోయిందా పక్కకు బుక్ పెట్టేస్తా. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడనే తెలియలేదు అనుకోండి, ఎప్పుడు ఎగ్జామ్ అనేది తెలియదు అనుకోండి, చదివి వాడేమంటాడంటే అమ్మా ఎప్పుడు ఎగ్జామ్ అనేది తెలియదు, ఇప్పుడు ఎదుగుమా చదివేది, ఎప్పుడు చదవుతూనే ఉన్నాను అని తోసిపుడుతుంటా. నీ గమ్యస్థానం ఏందని నీకు తెలియని ఆరంభించదంటే నీ స్థలం ఎప్పుడు అయితే దేవుడి చేతికి అప్పగించి దేవుడు నడిపిస్తానని నమ్మితే నీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఇంతే కదా, ఇన్ని రోజులే కదా, కొద్ది రోజులే కదా, కొద్ది క్షణాలే కదా, కొద్ది దినాలే కదా, కొన్ని వారాలే కదా అని నీలో ఒక నమ్మకం ఏర్పడడం వల్ల నువ్వు స్పీడ్గా దేవుని కార్యాలలో దేవుని చిత్తాన్ని నిర్వహించి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళుతావంటే నీ గమ్యస్థానానికి త్వరగా వెళ్ళిపోవడం వల్ల, నీ గమ్యస్థానానికి నువ్వు వచ్చి కూర్చోవడం వల్ల నీకేం కలుగుతుందంటే నీవు ఆశీర్వదింపబడతావు, నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రభు ముందు నడిపించడం వల్ల ఇంటికి విశ్రాంతంగా వచ్చి చేరుతున్నావు. నీకున్న అడ్డులు ప్రాకారాలు ఎర్రగొట్టబడుతున్నాయి. నీకు ముందున్న శత్రువులను ప్రభు నాశనం చేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, నీవు ఉన్న స్థానానికి సిద్ధపరిచి నిన్ను రప్పించడానికి దేవుని దూతలు నీకు తోడుంటున్నా. మరి పాత నిబంధనలు చూసాం, క్రొత్త నిబంధనలు ఒకే ఒక మాటను చూసి ముగించాలని ఆశపడుతుంటున్నాను. క్రొత్త నిబంధనలు ఒక మాటను చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 28. ఆ 2 స్త్రీలతో చెప్తుంటున్నారు, వీళ్ళు శిష్యులతో చెప్పండి, ఆయన మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన గలిలయకి వెళ్ళిపోతుంటూ ఉన్నారు. అక్కడ మీరు ఆయన ఏం చేస్తారు చూస్తారు. మీరు యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధానమైన తర్వాత జరుగుతున్న సంఘటన, మీరు ఆయన కంటే ముందు, ఆయన మీకంటే ముందు వెళ్ళిపోతాడు. అయినా మీరు వెళ్ళండి, వెళ్ళిపోయి ఆ యొక్క పేతురుతో శిష్యులతో చెప్పండి. నేను భాగంలో చదువుతుంటున్నా, ప్రభువైన యేసు వారు మనకంటే ముందు వెళ్ళేటువంటి ప్రభువు,
మనకంటే ముందు నడిచేటువంటి ఆయన, మనకు ముందు నడిచేటువంటి తండ్రి ఏం చేస్తున్నాడంటే మనకు కావలసినటువంటి స్థిరమైన ఇల్లును, మనకు కావలసిన స్థిరమైన గృహమును మనకంటే ముందు వెళ్ళి నీకు నాకు ఏర్పడవలసిన ఆ పరలోకమనే గృహాన్ని ఆయన సిద్ధపరచడానికి ముందులున్నాడు గనక ఆయన మనకంటే ముందు వెళ్ళి మనం ఉండడానికి, మనము 1000 ఏళ్ళు బ్రతకడానికి, 1000 ఏళ్ళు మనము ఆనందించడానికి, 1000 ఏళ్ళు దేవుని స్థుతించడానికి, 1000 ఏళ్ళు ఆయన మహిమపరచడానికి, ఆయనతో కూడా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈ లోకంలో నన్ను ఆశీర్వదించడానికి మాత్రమే నా ముందు నడవల, ఈ లోకంలో నా శత్రువులను నశింపజేయడానికి మాత్రమే నా ముందు నడవల, ఈ లోకంలో నా ప్రాకారాలను పడగొట్టడానికి మాత్రమే నడవల, నేను పరలోకానికి వెళ్ళాలని కూడా నా ప్రభువు నాకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు నడుచు దేవుడు, ఇహలోకములోనూ నీ ముందు నడుస్తూ ఉన్నా నిన్ను పరలోకంలో తీసుకుని వెళ్ళడానికి, పరలోకములో కూడా నీకు ముందుగానే వెళ్ళిపోయి నీకు ఆయుధపరుస్తుంటున్నా. నీవు రావాలని, దేవుడితో ఉండాలని ఎంత సిద్ధపడుతున్నారంటే నీకు ఒక మంచి భవనమును ఏర్పరిచి, నీవు నడిచేటువంటి వీధి కూడా రత్నాలతో బంగారుతో వీధులను చేసి అక్కడ నువ్వు ఆనందముగా ఉండాలని, నీవు సంతోషముగా ఉండాలని, అక్కడ ఎటువంటి బాధ కలగకూడదని, ఎటువంటి దుఃఖము కలగకూడదని, ఏ ఆకలి ఉండకూడదని, స్త్రీ అని మగాని తేడా ఉండకూడదని ప్రభు నీ కొరకు ఎంతగా ప్రణాళిక చేసి, ఎంతగా ప్లాన్ చేసి ఆయుధపరుచుంటున్నా. ఈ ఆయుధమును దేవుడు చూసుకుంటున్నా, దేవుడు ఏర్పరిచా. కానీ నీవు నేను చేయవలసిన ఆయుధము, ఆయన ఏర్పరిచిన ఆయుధములో నేను వెళ్ళి చేరగలనా, నేను వెళ్ళి చేరుతానా, నేను వెళ్ళి చేరగలిగిన ఆయుధంలో నేను ఉన్నానా, ఆయన ఎదురు చూసినటువంటి ఆయుధానికి నేను సిద్ధపడ్డాని అని నన్ను నేను పరిశీలన చేసుకుంటే, ఒకవేళ సిద్ధపడలేదంటే మనము సిద్ధపడితే నీకంటే ముందు వెళ్ళి పరలోకాన్ని సిద్ధపరిచిన యేసు దగ్గరకు నిన్ను దేవుడు తీసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే ముందు పరలోకానికి దేవుడు వెళ్ళా. చూడ, నువ్వు ఇంటికి వస్తావని ఎంత ప్లాన్ చేస్తున్నారు, కానీ నీ కార్యాలు నువ్వు కోల్పోతుంటున్నా. నీకు కావలసిన అన్నీ రెడీ చేస్తుంటున్నా. ఆ రెడీ చేసిన దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆల్రెడీ హాస్ డన్, అన్నీ నీ కోసం చేశా. వెళ్ళి పొందుకోకుండా కోల్పోయేది నీ చేతిలో ఉన్నది. పరలోక రాజ్యానికి ఎవరికి ఏ సమయమున ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ముందు ప్రభు నడిచి నేను సురక్షితమైన ఇంట్లో దేవుడు ఉండడానికి కాపాడా. నీకున్న అడ్డులన్నీ తొలగించా, నీకున్న శత్రువులంతా తొలగించా. అంతవరకు పరలోకాన్ని కూడా ఇవన్నీ అనుభవిస్తున్నా. కానీ పరలోకాన్ని వెళ్ళడానికి కొంచెం మిస్ అయ్యావంటే, ఒకవేళ ఏదైనా నీలో ఏదైనా పొరపాటు ఉంటే, కాస్త తగ్గిపోయావంటే పరలోకానికి చేరలేవు. ఒకవేళ నువ్వు పరలోకానికి చేరకపోతే ఇన్ని మేలులు పొందుకొని కూడా విడవబడుతా. నువ్వు విడవబడకూడదని ఈ మాటలు నీకు తెలియపరుస్తుంటున్నాను. నీకు ముందుగా దేవుడు పరలోక స్థానములను ఆయుధపరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 గంటల ప్రయాణం అనుకోండి, ఒక 4 గంటల ప్రయాణం. ఇక్కడ నుండి పినాకిని ఎక్కి అక్కడెక్కడైనా సింగరాయకొండలో దిగాలంటే నిల్చోలేం. దానికి ముందుగానే టికెట్ రిజర్వేషన్కి వెళ్ళి పట్టుకొని రావాలా. ఒకవేళ రిజర్వేషన్ లేదనుకో ఏమంటాను తెలిసిన, అన్రిజర్వ్లో నేను ట్రావెల్ చేయను, నా వల్ల నిల్చొని కూర్చొని అవ్వదు, నాకు ప్లాన్డ్గా ఉండిపోవాలా. ఏది నేను ఎక్కాలా, నా స్థానంలో నా కుర్చీలో నేను కరెక్ట్ కూర్చోవాలా. నేను ఎక్కడ దిగలను, అట్లా లేకపోతే నేను ఈ బండి ఎక్కను. ఎన్ని గంటల ప్రయాణము? 4 గంటల సేపు, 2 గంటల సేపు, ఒకవేళ ఒక రాత్రి. దీనికే ఇంత ప్లాన్లు మనం ఉంటే 1000 ఏళ్ళు నువ్వు ఉండడానికి దేవుడు నీ గురించి ఎంత ప్లాన్ చేసుకున్నాడో చూడండి. ఆ ప్లాన్లో నువ్వు వెళ్ళాలంటే నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, ఆయుధపరుచుకో, బండెక్కు, పరలోక రాజ్యానికి దేవుడు నేను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పక్కన చేయబెట్టుకున్న పక్కన చేయబెట్టుకోనండి. టక్కన ఒక 2 నిమిషాలు మాత్రమే పక్కన చేయబెట్టుకొని చెప్పండి. నా ముందు నడుచు దేవుడు నా తండ్రి అయిన యెహోవాయే. ఆయన సన్నిధి నాకు తోడున్నది. నాకున్న ప్రాకారాలను విడగొడుతున్నారు, నా శత్రువులను నశింపజేస్తున్నారు, నా త్రోవలను కాపాడుతున్నారు, నన్ను సిద్ధపరుస్తున్నారు. పరలోకానికి ప్రభు నడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సహాయపడి నిన్ను గమ్య స్థానానికి చేర్పించే వరకు ప్రభు నీకు తోడున్న వాడిగా ఉండిపోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. మా ముందు ఉండిన దేవుడువు,
నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మేము ఏ స్థానానికి రావాలని నీవు ప్రభువు ఆ ప్రణాళిక ఉంచి దాని కొరకు సిద్ధపరిచే మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఆ నడిపింపబడములో అనేకమైన శత్రువులు నశింపజేస్తున్నారు, మీకు స్తోత్రం. ఆ నడిపింపులో అనేకమైనటువంటి అడ్డులు ప్రాకారాలను మీరు ఎరగొడుతుంటున్నారు, మీకు వందనాలు. ఆ ప్రయాణములో మార్గములో మీ సన్నిధి మాకు తోడున్నందుకు మీకు వందనాలు. మీ సన్నిధి మాకు తోడుండడము వలన మేము పొందుకునే విశ్రాంతిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు నాకు తోడుగా ముందుగా నడుస్తున్నందుకు మీకు వందనాలు. మీరు నడిపింపబడడం వల్ల మా జీవితాలకు ఆశీర్వాదకరము దీవెనకరము ఉండినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.